బెస్ట్ మోరల్ స్టోరీస్. అంజనాపురంలో హరి లక్ష్మి అనే దంపతులు ఉన్నారు. హరి జీవనోపాధి వ్యవసాయం. హరికి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల తన బామ్మ దగ్గరే పెరిగాడు. హరి ఏ పని మొదలుపెట్టినా తన బామ్మ అనుమతితోనే చేసేవాడు. బామ్మ చెబితే తప్ప ఏ పని హరి చెయ్యడు. బామ్మకు ముందు చూపెక్కువ. రేపటి రోజున ఎలా జీవించాలని ఈరోజే ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంటుంది. చాలా సందర్భాల్లో బామ్మ మాటలు నిజమయ్యాయి. ఊళ్ళో జనం కూడా బామ్మ సలహాలు తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజు హరి బయటికి వెళ్తూ ఉండగా, లక్ష్మి, నేను పొలానికి వెళ్తున్నాను. బామ్మ ఎక్కడా కనిపించటం లేదు. ఇక్కడే ఉండాలండి, ఒకవేళ బయటికి వెళ్లారేమో. ఇంతలో బామ్మ బయట్నుంచి లోపలికొస్తూ ఉంటుంది. బామ్మ, ఎక్కడికెళ్ళావు? నీకోసం నేనిక్కడ ఎదురు చూస్తూ ఉంటే. నేనెక్కడికి వెళ్ళాన్రా, మన ఇంటి ముందే ఉన్నాను. అయినా ఇంట్లోనే ఉండొచ్చు కదా. ఇంత పొద్దున్నే నీకు బయట పెత్తనాలు ఎక్కువైపోయాయి. అదేం లేదురా, పక్కింటి పంకజం వాళ్ళ అబ్బాయికి జలుబు చేసి గొంతు నొప్పిగా ఉందని చెబుతోంది. ఈ ఊరికి నువ్వే పెద్ద వైద్యుడు మరి. అయినా ఏం చెప్పావు? చెప్పేదేముందిరా, కాస్త వేడిగా ఉన్న నీరు తాగితే గొంతు నొప్పి ఇట్టే మాయమవుతుంది. ఊళ్ళో అందరికీ బాగానే సలహాలిస్తావు. ఈ సమయానికి నేను పొలానికి వెళ్తాను కదా, నాకేం సలహాలివ్వవా? నీకేం సలహా కావాలరా? పంట చేతికొచ్చింది. ఈరోజు పట్నం తీసుకెళ్లి ధాన్యం మొత్తం అమ్ముతున్నాను. వచ్చిన డబ్బుతో మన ముగ్గురికి మంచి బట్టలు తెస్తాను. అలాగే ఇంట్లో కావలసిన వస్తువులు కూడా తెస్తాను. నీకేమైనా కావాలా చెప్పు, తీసుకొస్తాను. తొందరపడి ఏది పడితే అది కొని డబ్బు వృధా చెయ్యకు. ముందుగా ఒకటి గుర్తుపెట్టుకో, ధాన్యం మొత్తం ఒకేసారి అమ్మద్దు. సగం నిల్వ ఉంచి సగం మాత్రమే అమ్ము. అలా ఎందుకు బామ్మగారు? మంచి ధర పలికితే మొత్తం ఒకేసారి అమ్మొచ్చు కదా. మన జీవనోపాధి వ్యవసాయమే. ఈ సంవత్సరం పంట బాగా పండింది కాబట్టి అమ్ముదాం అనుకుంటున్నాం. ఒకవేళ వచ్చే సంవత్సరం మనం వేసే పంట సరిగ్గా పండకపోతే ఏం చేస్తారు? మనం తినడానికైనా ఉండాలి కదా. అంతేకాకుండా ధాన్యం నిలువ ఉంచితే వచ్చే సంవత్సరానికి వాటి ధర పెరుగుతుంది. అందువల్ల మనకొచ్చే నష్టమేం లేదు. వచ్చే సంవత్సరం కూడా పంట బాగా పండి ఆదాయం వస్తే అప్పుడు ఆ పంట నిల్వ ఉంచుకొని ఈ పంటని ఎక్కువ ధరకు అమ్మొచ్చు. మనం తినడానికైతే కొద్దిగా నిల్వ చేస్తే సరిపోతుంది కదా బామ్మ. పంట సరిగ్గా పండకపోవడం అంటే మనొక్కరిది మాత్రమే కాదురా, ఊళ్ళో నలుగురినీ కలుపుకుని ఆలోచించాలి. ఒకవేళ పంట నష్టం అంటూ జరిగితే రైతులందరికీ జరుగుతుంది. అలాంటప్పుడు మనం ధాన్యం నిల్వ ఉంచితే అందరికీ సహాయం చేసిన వాళ్ళమవుతాం. ముందు జాగ్రత్త ఉండాలి కదా. మన ద్వారా ఒకరికి ఆకలి తీరితే అదే మనకు కొండంత ఆదాయం. అలాగేలే బామ్మ, నీ మాట నేనెప్పుడైనా కాదన్నానా? సరే, సగం పంట మాత్రమే అమ్ముతాను. మరి వచ్చేటప్పుడు నీకేం తెమ్మంటావు? నాకేం వద్దుగాని, పంట అమ్మగా వచ్చిన డబ్బుతో అనవసరపు ఖర్చులు చెయ్యొద్దు. నీ భార్యకేవైనా బంగారు వస్తువులు కొని తీసుకురా. బంగారమా? ఇప్పుడు ఎందుకు బామ్మగారు బంగారం? మన దగ్గర డబ్బులున్నప్పుడు వృధా ఖర్చులు చేయకుండా బంగారు వస్తువులు కొనుంచితే రేపటి రోజున మనకేదైనా డబ్బు అవసరం వచ్చినప్పుడు వాటిని ఉపయోగించి డబ్బు సమకూర్చుకోవచ్చు. అలా కాకుండా ఏం తీసుకున్నా అవి కొన్నాళ్లకు పాడైపోతాయి. బంగారం పాతబడిన కొద్దీ విలువ పెరుగుతుందే తప్ప తగ్గదే. నిజమేనండి బామ్మగారు, మీ దగ్గర నేను చాలా నేర్చుకోవాలి. ఇలాంటి సలహాలు సూచనలు నాకు నేర్పుతూ ఉండండి. భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. తప్పకుండా నేర్పుతాను. హరి అక్కడ్నుంచి సరాసరి పొలానికి వెళ్లి పండించిన ధాన్యం సగం అక్కడే భద్రంగా ఉంచి మిగతా సగాన్ని బండిమీద పట్నానికి తీసుకెళ్లి విక్రయిస్తాడు. వచ్చిన డబ్బుతో బామ్మ చెప్పినట్టుగా బంగారు గొలుసుకొని ఇంటికి తీసుకొస్తూ ఉండగా దారిలో అతని స్నేహితుడు గోపి ఇలా అంటాడు. హరి, పంట మొత్తం అమ్మకుండా సగం మాత్రమే అమ్మావు. ఎందుకనరా? మరి మిగతా పంట ఏం చేద్దామనుకుంటున్నావు? నీకు తెలుసు కదరా, నేనేం చేసినా మా బామ్మ సలహా మేరకు చేస్తాను. ఈరోజు కూడా పంట అమ్మడానికి బయలుదేరేటప్పుడు మా బామ్మ సలహా అడిగాను. సగం పంట మాత్రమే అమ్మమని చెప్పింది. అందుకే సగం అమ్మాను. మరి మిగతా పంటనేం చేస్తావు? దాన్ని అత్యవసర సమయంలో మాత్రమే బయటికి తీయమని మా బామ్మ చెప్పింది. అత్యవసర సమయమా? బామ్మ చెప్పిందంటే ఏదో విశేషం ఉండే ఉంటుంది. సరే, పంటమ్మిన డబ్బుతో ఏదో కొన్నట్టుగా ఉన్నావు. అవునరా, బంగారం కొన్నాను. బంగారమా?
ఇది కూడా మీ బామ్మ సలహానే కదా? అవును, ఇది కూడా మా బామ్మ సలహానే. మరే, నీకెప్పుడు ఇంత మంచి బుద్ధి పుట్టిందా అనుకున్నాను. సరే సరే, నేనింటికి వెళ్తాను. నా కోసం ఇంటి దగ్గర బామ్మ, నా భార్య లక్ష్మి ఎదురుచూస్తూ ఉంటారు. సరేరా, మనం మళ్ళీ కలుద్దాంలే అని గోపి ఇంటికి వెళ్ళిపోతాడు. హరి కూడా తన ఇంటికొచ్చేస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత తను తీసుకొచ్చిన బంగారు గొలుసుని బామ్మకి, తన భార్య లక్ష్మికి చూపిస్తాడు. ఇదిగో బామ్మ, నువ్వు చెప్పినట్టుగానే ఈ బంగారు గొలుసుకున్నాను. చాలా బావుందిరా, ఇది తీసుకెళ్లి నీ భార్య మెళ్ళో వేయి. తనకెలాగూ బంగారు గొలుసుందిలేవే, ఇది నువ్వే వేసుకో. నేను ముసల్దాన్ని, నాకెందుకురా, దీన్ని లక్ష్మి మెళ్ళోనే వేయి. లక్ష్మి మన ఇంటి మహాలక్ష్మి, తనెప్పుడూ సంతోషంగా ఉండాలి. నా తర్వాత నిన్నంత ప్రేమగా చూసుకునేది తనే. అందుకని దీన్ని తన మెళ్ళోనే వెయ్యరా. అలాగే నేను చెప్పి హరి తను తెచ్చిన బంగారు గొలుసుని లక్ష్మి మెళ్ళో వేస్తాడు. లక్ష్మి చాలా ఆనందపడుతుంది. తర్వాత లక్ష్మి, హరి ఏకాంతంగా ఉన్న సమయంలో, ఏమండి, బామ్మగారెప్పుడూ మనం సంతోషంగా ఉండాలని ఆరాటపడతారు. నిజంగా మీ ఇంటికి కోడలినైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకిటువంటి అదృష్టాన్ని అందించింది కూడా మా బామ్మే. ఎలా అంటే, నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తర్వాత 3 సంబంధాలొచ్చాయి. వాళ్లలో ఒక అమ్మాయి చాలా అందంగా ఉంది, ఒక అమ్మాయి మామూలుగా ఉంది, మరొకరు నువ్వు. నేనేమో అందంగా ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటానని మా బామ్మకి చెప్పాను. కాని మా బామ్మ నిన్నే చేసుకోమని నన్ను బలవంత పెట్టింది. ఎందుకని? నేను కూడా ఇదే విధంగా అడిగాను. అప్పుడు మా బామ్మ ఏం చెప్పిందో తెలుసా? రే నాన్నా, నువ్వు చూసిన అమ్మాయి కంటే లక్ష్మి చాలా అణుకోగలిగిన పిల్ల. తనను చూడగానే తన పద్ధతులు అర్థమవుతున్నాయి. తన కట్టు, బొట్టు, పెద్దవాళ్లని గౌరవించే విధానం చూస్తుంటే నీకు సరైన జోడీ అని నాకనిపిస్తోంది. అందంగా ఉన్నంత మాత్రాన ఆనందం రాదు. మనతో పాటు మన ఇంట్లో వారిని కూడా సంతోషంగా ఉంచాలనుకునే మనస్తత్వం లక్ష్మిది. కనుక నువ్వు లక్ష్మిని చేసుకుంటే నా తర్వాత నాకన్నా ప్రేమగా నిన్ను చూసుకుంటుంది. అంటే నేను బామ్మగారికి చాలా నచ్చానన్నమాట. అందుకేనా ఏరికోరి నన్ను మీకు భారీగా తీసుకొచ్చారు. నేను బామ్మగారికి చాలా రుణపడి ఉంటానండి, ఇలాంటి అందమైన కుటుంబంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు. అంతేకాదు లక్ష్మి, నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోతే నన్ను కంటికి రెప్పలా కాపాడింది. నేనీ రోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మా బామ్మే. సరే సరే, పడుకో. రేపుదయాన్నే మళ్ళీ పొలానికి వెళ్ళాలి. ఇద్దరూ నిద్రపోతారు. రోజులు గడుస్తూ ఉంటాయి. కాలం మారుతూ ఉంది. సంవత్సర కాలం తిరిగి మళ్లీ పంటలు చేతికొచ్చే సమయానికి సరైన వర్షాల్లేక అందరి పంటలు ఎండిపోయాయి. హరి పంట కూడా దెబ్బతింది. ఊళ్ళో కరువు సంభవించింది. జనం ఆకలితో అలమటిస్తున్నారు. అటువంటి సమయంలో బామ్మ హరిని పిలిచి, హరి, ఊళ్ళో జనం పంటలు ఎండిపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా. రైతుల బిడ్డలు ఆకలితో అలమటిస్తున్నారు. అన్నం పెట్టే రైతన్నకు అన్నం కరువైంది. నీకు చెప్పానుగా, అత్యవసర సమయంలో మనం దాచిన పంటను బయటకు తీయాలని. ఆ సమయం రానే వచ్చింది. నువ్వు దాచుంచిన ఆ సగం పంటని మనింటికి తీసుకురా. అలాగే బామ్మ, నువ్వు చెప్పినట్టుగానే పంటనింటికి తీసుకొస్తాను. హరి పొలానికి వెళ్లి తను దాచి ఉంచిన పంటను తీసుకుని ఇంటికొస్తాడు. బామ్మ, నువ్వు చెప్పినట్టుగానే పంటనింటికి తీసుకొచ్చాను. అవును బామ్మగారు, మీరు చెప్పింది ఈరోజు నిజమైంది. అదే గత సంవత్సరమే పంట మొత్తం అమ్మినట్లయితే ఈరోజు మనం తినడానికి ఏమీ ఉండేది కాదు. మీ ముందు జాగ్రత్త వల్ల ఈరోజు మనం ఆకలితో ఇబ్బంది పడకుండా చేశారు. చెప్పు బామ్మ, ఇప్పుడు ఏం చేయమంటావు? మనకు సరిపడిన పంటని ఇంట్లో పెట్టి ఊళ్ళోకి వెళ్లి ఎవరైతే ఆకలితో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ పంటని సమానంగా పంచు. బామ్మ ఆలోచన హరికి అర్థమైంది. హరి బామ్మ చెప్పినట్టుగానే కాస్త ఇంట్లో పెట్టి మిగతాది బండిలో పెట్టుకుని ఊళ్ళో అందరికీ పంచడానికి వెళ్తాడు. హరి ఊళ్ళో ధాన్యం పంచుతూ గోపి ఇంటికి వెళ్తాడు. గోపి, ఇలా రారా. ఇదిగో, బామ్మ మీకోసం ఈ ధాన్యం పంపించింది, వచ్చి తీసుకో. హరి, నువ్వు చెప్పేది నిజమేనా? 2 రోజులుగా తినడానికి కూడా ఏమీ లేక ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉందిరా. ఎలానా అని ఆలోచిస్తూ ఉండగా సమయానికి నువ్వొచ్చావు. నీకింతకు ముందే చెప్పాను కదరా, సగం పంట మాత్రమే అమ్మి మిగతా సగం దాచాను అని. అవునవును, అత్యవసర సమయంలో మాత్రమే దాన్ని బయటికి తీస్తానన్నావు కదా.
మరి ఇంతకన్నా అత్యవసర సమయం ఎప్పుడొస్తుంది? అందుకే ఇప్పుడు బయటికి తీశాను. ఊళ్ళో చాలా మంది రైతులు వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్నం పెట్టి రైతన్నా ఆకలితో ఉండకూడదు అనే సంకల్పంతో మా బామ్మ ఈ పంటను అందరికీ పంచమని చెప్పింది. నిజంగా మీ బామ్మకి ఎంత ముందు చూపురా! ఈ సంవత్సరం రాబోతున్న కరువుని గత సంవత్సరమే ఊహించి పంటను జాగ్రత్త చేయించింది. అందుకేనేమో పెద్దల మాట సద్దిమూట అని అంటారు. సరేరా, ధాన్యం తీసుకుని వెళ్ళి ముందు పిల్లలకు ఆకలి తీర్చు అని తను తెచ్చిన పంటని ఊరందరికీ పంచిపెడతాడు. ఊరందరూ బామ్మ మంచితనాన్ని మెచ్చుకొని తననెంతగానో అభినందిస్తారు. తన బామ్మ మాట విని ఊరందరికీ సహాయం చేసిన హరిని జనమంతా మెచ్చుకుంటారు. అందరికీ పంచిపెట్టి ఇంటికొచ్చిన తర్వాత హరి బామ్మతో, బామ్మా, నువ్వు చెప్పినట్టుగానే పంట మొత్తం అందరికీ సమానంగా పంచిపెట్టాను. మంచిది నాన్నా, మనం చేసిన సహాయమే తిరిగి మనకు మంచి చేస్తుంది. నీ సలహా పాటించి అందరికీ ధాన్యం పంచినందుకు ఊరందరూ నిన్ను నన్ను ఎంతో అభినందించారు బామ్మా. అవును బామ్మగారు, మీ ముందు చూపు వలన ఈరోజు మన ఊరి వాళ్ళందరూ ఆకలి బాధ నుంచి తప్పించుకున్నారు. మరి మా బామ్మంటే ఏమనుకున్నావు? తనతో పాటు తన చుట్టూ ఉన్నవాళ్లు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. మరి మీరేమనుకుంటున్నారు? మా బామ్మ మాటే నాకు బంగారు బాట. అందరూ ఎంతో సంతోషపడతారు. ఒక అందమైన పల్లెటూరు కనకదుర్గపల్లి. ఆ ఊర్లో పేదవాడైన రైతు నరసింహ తన 17 కొడుకు నరేష్తో జీవిస్తున్నాడు. నరసింహ చిన్న పొలంలో పగలంతా కష్టపడినా ఆశించినంత పంట పండదు. ఇంటి ఖర్చులు గడవడం కూడా కష్టంగా ఉండేది. నరేష్ కూడా తన తండ్రికి చేదోడుగా నిలబడుతూ పొలం పనులకు వెళ్తూ చదువుని కొనసాగించలేకపోయాడు. ఒకరోజు సాయంత్రం పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే దారిలో నరేష్ గట్లపై నడుస్తూ వస్తున్నాడు. అప్పుడు పొలం చివర్లో ఒక అద్భుతమైన ఆవు కనిపించింది. నరసింహ కొడుకుతో ఇలా అన్నాడు. ఏంట్రా నరేష్, ఈ సాయంత్రం వేళ కూడా పొలం వైపు చూస్తూ ఉన్నావు? సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఇంకా సాయంకాలం అవ్వలేదు. ఇంటికి పద. ఏం లేదు నాన్న, మన పొలం పక్కన ఒక ఆవుంది. చాలా వింతగా ఉంది. దాని శరీరం మీద బంగారం రంగులో గీతలున్నాయి. దాన్ని చూడ్డానికి చాలా బావుంది. దాని కళ్ళు ఎంతో ప్రశాంతంగా మెరిసిపోతున్నట్టు అనిపిస్తోంది. నరేష్, నువ్వు మరీ చిన్నపిల్లాళ్లా కలలు కంటున్నావురా. బంగారు ఆవులాంటివి ఎక్కడుంటాయి? అవి కేవలం కథల్లో మాత్రమే ఉంటాయి. ఏదో ఎండలో బాగా అలసిపోయి ఉంటావు. ఇంటికి పద. అలాంటివి నిజంగా ఉండవు. పద పద, మనకి చాలా పనులున్నాయి. నరేష్ మాత్రం తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. ఆ ఆవుని ఎలాగైనా ఇంటికి తీసుకొచ్చి తండ్రికి చూపించాలని నిశ్చయించుకున్నాడు. ఆ ఆవుని పట్టుకోడానికి ప్రయత్నించగా అదెక్కడికీ పారిపోకుండా శాంతంగా నిలబడింది. నరేష్ దాని మెళ్ళో తాటి తాడు వేసి నెమ్మదిగా ఇంటికి నడిపిస్తూ తీసుకొచ్చాడు. ఆవు చాలా శాంతంగా ఉంది. దాని కళ్లల్లో ఒక రకమైన తేజస్సు కనిపిస్తోంది. ఆవును చూసిన నరసింహ ఆశ్చర్యపోయాడు. కాని దాన్ని వదిలేయడానికి ఇష్టపడలేదు. వారా ఆవుకి ఒక చిన్నపాటి షెడ్డు కట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. ఆ ఆవు ప్రతిరోజు ఒక బంగారు నాణెం ఇస్తుంది. ఆ నాణెం చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆ ఆవు మాయా ఆవు అని తెలుసుకొని దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు. నాన్నా, ఆవు పాలు కూడా ఇస్తోంది. అవి కూడా బంగారంలాగే ఉన్నాయి. వాటినొక పాత్రలో సేకరించాను. వాటిని చూస్తే బంగారంలా మెరుస్తున్నాయి. ఈ పాలు ఒక రకమైన తేజస్సును కలిగి ఉన్నాయి. ఏంటి, ఇది నిజమా? ఒక మాయా ఆవు మనకి దొరికిందా? మనం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు. ఈ ఆవు మనకు భగవంతుడిచ్చిన వరం. మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నరేష్. ఎవ్వరికీ దీని గురించి తెలియకూడదు. ఎవరికి తెలిసినా కూడా ఇది మామూలు ఆవని మాత్రమే మనం చెప్పాలి. నరేష్, నరసింహ ఆ ఆవుని బయట ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచుతారు. వారు బంగారు నాణాల్ని దాచిపెట్టుకుని చిన్న చిన్న ఖర్చులు తీర్చుకుంటారు. కాని ఊరి పెద్దయిన గోవిందయ్యకు అతని మోసగాడు కొడుకు రాముకి ఈ విషయం గురించి ఒక పనివాడి ద్వారా తెలుస్తుంది.
ఆ పనివాడు వారి పొలం పక్కన పనిచేస్తూ ఉంటాడు. గోవిందయ్య, రాము ఈ విషయం వినగానే ఆశ్చర్యపోయారు. వారికి నరసింహపై ఈర్ష్య కలుగుతుంది. ఓహో, ఆ పేద నరసింహకి బంగారు ఆవు దొరికిందా? నా దగ్గర అంత డబ్బు ఉండి కూడా నాకు దొరకలేదు. ఆ ఆవుని మనం దొంగిలించాలి. అది మనకి దొరికితే మనం ఇంక ఎంత డబ్బైనా సంపాదించొచ్చు. మనం ఇకపై కష్టపడాల్సిన అవసరం లేదు. నాన్నా, మనం ఆ ఆవుని ఎలాగైనా తీసుకోవాలి. వాళ్ళని మోసం చెయ్యాలి. లేకపోతే మనం ఎప్పటికీ ధనవంతులం కాలేము. ఈ విషయం ఊర్లో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. అవునవును, మనం ఒక పథకం వేద్దాం. మనం చాలా మంచి వాళ్లలా నటించి వాళ్ళకి దగ్గరవుదాం. అప్పుడు ఆ ఆవుని తీసుకుందాం. ఈ రోజు రాత్రి మనం నరసింహ ఇంటికి వెళ్దాం. తర్వాత రోజు గోవిందయ్య, రాము నరసింహ ఇంటికొస్తారు. నరసింహకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎప్పుడూ తనని పట్టించుకొని గోవిందయ్య తమ ఇంటికి రావడంతో నరసింహకు అనుమానం వస్తుంది. కాని అతనేం మాట్లాడ్డు. నమస్కారం నరసింహ, ఈ మధ్య నిన్ను చూసి చాలా రోజులైంది. ఎలా ఉన్నావు? మీ పొలం పక్కన ఒక ఆవు కనిపించిందని విన్నాం. అది నీదా? నమస్కారం పెద్దయ్యా, మీరు మా ఇంటికొచ్చారు. చాలా సంతోషం. మేం బాగానే ఉన్నాం. అవునయ్యా, మా పొలం పక్కన ఒక ఆవుంది. అది ఇప్పుడు మా ఇంట్లో ఉంది. నేను మీకోసం వచ్చాను. మీ కష్టాన్ని చూసి నాకు చాలా జాలి వేసింది. నీ కొడుకు చదువు కోసం నేను సహాయం చేయాలనుకుంటున్నాను. పెద్దయ్యా, మీరెందుకిలా సహాయం చేయాలనుకుంటున్నారు? మీరెప్పుడూ మా వైపు కనీసం చూడలేదు. నేను చాలా ధనవంతుణ్ణి నరేష్. ప్రజలకు సహాయం చేయడం నాకు అలవాటే. నేను మీలాంటి మంచివారికి సహాయం చేయాలనుకుంటున్నాను. మీరికపై కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మాటలు వినగానే నరేష్, నరసింహ ఆశ్చర్యపోయారు. పెద్దయ్యా, మీరు మమ్మల్ని మోసం చేయాలనుకోవడం లేదు కదా? మీ మనసులో ఏముందో మాకు తెలీదు. మీరెప్పుడూ ఇలా మాట్లాడలేదు. మీరు ఆ ఆవు గురించి ఆరా తీస్తున్నారు. అది మాకు చాలా అనుమానంగా ఉంది. అబ్బే, ఛ! ఎందుకలా అనుకుంటారు? మనం ఇద్దరం స్నేహితులం. నాకు మీ గురించి తెలుసు. మీ నిజాయితీ చూసి నేను చాలా ఆనందించాను. నరేష్, నరసింహ గోవిందయ్య మాటలు నమ్ముతారు. గోవిందయ్య, రాము రోజు వాళ్ళింటికొచ్చి వెళ్తూ ఉంటారు. వారు ఆవు గురించి ఆరా తీస్తారు. ఒకరోజు రాము నరేష్ని వేరే పనుల కోసం పంపుతాడు. నరేష్, నా పొలంలో ఒక పనుంది. నాకు సహాయం చేస్తావా? సరే రాము. నరేష్ వెళ్ళిపోగానే రాము, గోవిందయ్య నరసింహను ఆవు గురించి అడుగుతారు. నరసింహ, మీరా ఆవుని చాలా రహస్యంగా దాస్తున్నారు. అది ఏ ఆవు? అది మా ఇంటి ఆవు పెద్దయ్యా. అది మా ఇంట్లో ఉంది. నాన్నా, ఈ మధ్య ఆవుల గురించి వదంతులొస్తున్నాయి. అదొక బంగారావని అందరూ అంటున్నారు. ఇంతకీ ఆ ఆవు ఎవరిది? లేదు, అది మామూలావే. దానికి పాలు కూడా రావు. మేం పొలం పనులు చేసి తింటున్నాం. గోవిందయ్య, రాము కోపంతో వెనక్కి వెళ్తారు. వారొక రోజు రాత్రికి నరసింహ, నరేష్ ఇంటికి వెళ్తారు. వారు ఆవుని దొంగిలించడానికి ప్రణాళిక వేస్తారు. నాన్నా, వాళ్ళీరోజు ఇంట్లో లేరు. మనం ఆ ఆవుని దొంగిలిద్దాం. నిజమా? నాక్కూడా అనుమానంగానే ఉందిరా వాళ్ళు లేరని. కాని ఒకసారి చూద్దాం పదా అని వాళ్లు గుట్టలోకి వెళ్ళగా అక్కడ నరసింహ ఉన్నాడు. పెద్దయ్యా, మీరిక్కడ ఏం చేస్తున్నారు? మేము మా ఆవుని వెతుక్కుంటూ వచ్చాం. అది ఇక్కడ కనిపించటం లేదు. మా ఇంట్లో మీ ఆవు లేదు. మీరు పొరపాటున వచ్చారు. గోవిందయ్య, రాము నరసింహన్ తిట్టడం మొదలు పెడతారు. నరసింహకు భయమేస్తుంది. గోవిందయ్య, రాము మళ్లీ మరుసటి రోజొచ్చి మళ్లీ దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. ఈసారి వారు ఆవుని దొంగిలించడంలో విజయం సాధిస్తారు. మనం ఆ ఆవుని దొంగిలించేశాం. అది చాలా గొప్ప ఆవు. మనమిప్పుడు ధనవంతులమైపోతాం. నాన్నా, ఆవుని తీసుకొచ్చాం. అది మనకి బంగారం, పాలు ఇస్తుంది. వాళ్ళ ఆవుని తీసుకెళ్లగా అదొక మామూలు ఆవుగా మారుతుంది. దానికి పాలు కూడా రావు. గోవిందయ్య, రాము ఆశ్చర్యపోతారు. వాళ్ల ఆవుని తిరిగి నరసింహంకిచ్చేద్దామని అనుకుని ఆవుని తీసుకువెళ్దామని అక్కడికి వెళ్లి చూడగా అక్కడ ఆవుండదు. ఆవు వెళ్ళిపోయిందని తెలియగానే
నరేష్ నరసింహతో ఇలా అంటాడు. నాన్న, బంగారు ఆవు వెళ్ళిపోయింది నాన్న. పోన్లే నరేష్, ఆ ఆవు మనకొక పాఠం నేర్పింది. మన నిజమైన సంపద కష్టం, డబ్బు కాదు. గోవిందయ్య, రాము తాము మోసపోయినందుకు నరసింహపై కోపం పెంచుకుంటారు. వాళ్ళ ఆవు కోసం ప్రతి చోటా వెతుకుతారు. కాని అది వారికి దొరకదు. చివరికొక రోజు వాళ్ళు నరసింహ పొలం పక్కన మళ్లీ ఆ ఆవుని చూస్తారు. చూసావా రాము, మళ్ళీ ఆవొచ్చిందిరా. ఈసారి మనం దాన్ని ఖచ్చితంగా దొంగిలిద్దాం. నాన్నా, అది మన దగ్గర ఉన్నప్పుడు మామూలు ఆవుగా మారింది. నరసింహ దగ్గరున్నప్పుడు బంగారు నాణేలిస్తుంది. దీని వెనక ఏదో మాయ ఉంది. వాళ్ళు మళ్లీ ఆవుని దొంగిలించడానికి ప్రయత్నిస్తారు. కాని ఆ ఆవు నరసింహ దగ్గర ఉన్నంత శాంతంగా ఉండదు. అది వారిని కొమ్ముల్తో పొడిచి పారేస్తుంది. గోవిందయ్య, రాము గాయాలతో పడి ఉంటారు. అయ్యో, ఈ ఆవు మనల్ని మోసం చేసింది. ఇది నరసింహకు మాత్రమే సహాయం చేస్తుంది. ఊరి ప్రజలు గోవిందయ్య, రాముల మోసపూరిత చర్యల్ని తెలుసుకుని వారిని చీత్కరించుకుంటారు. ఈ సంఘటన జరిగిన తర్వాత గోవిందయ్య, రాముల పరువు పూర్తిగా పోతుంది. వారిని చూసిన ప్రజలు దూరంగా జరగసాగారు. గ్రామంలో ఏ ఒక్కరూ వారితో మాట్లాడ్డానికి ఇష్టపడలేదు. నరసింహ, నరేష్ కష్టపడి పొలం పనులు చేస్తారు. వారికి మంచి పంట పండుతుంది. వారి కష్టం వల్ల వారికి దక్కిన నిజమైన సంపద వారి పొలంలో పండిన ధాన్యం. ఆ ధాన్యం అమ్మగా వచ్చిన డబ్బుతో నరసింహ ఇల్లు నిర్మిస్తాడు. నరేష్ని చదువు కోసం పట్టణానికి పంపిస్తాడు. గోవిందయ్య, రాము ఆవు దొంగిలించిన విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది కాబట్టి ఎవ్వరూ వారికి సహాయం చేయరు. వారి మోసం బయటపడటంతో వారు తమ తప్పును తెలుసుకుంటారు. వారు నరసింహ దగ్గరకొచ్చి క్షమాపణ అడుగుతారు. నరసింహ వారిని క్షమించి కష్టపడి పనిచేయమని సలహా ఇస్తాడు. అప్పుడు గోవిందయ్య, రాము తమ పొలంలో పనులు ప్రారంభించారు. వారు తమ పొలంలో కష్టపడి పనిచేస్తారు. అప్పుడు వారికి మంచి పంట పండుతుంది. అది చూసిన వారికి ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు వాళ్లకి అర్థమవుతుంది కష్టం వల్ల వచ్చే ప్రతిఫలం నిజమైన సంపద అని. ఈ కథ వల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే, మోసం వల్ల వచ్చే విజయం శాశ్వతం కాదు. కష్టపడితేనే నిజమైన విజయం దక్కుతుంది.